నాన్న ఈరోజు మనము మటన్ కర్రీ చేసుకుందాం నాన్న. 1/2 kg మటన్ నాన్న. వాటికి కొన్ని మసాలాలు వేయించుకుందాం. ఆ మసాలా ఏంటంటే జీలకర్ర, 4 లవంగాలు, చెక్క, ఒక 6 ఎల్లిపాయలు ఒలిచినవి, 4 అల్లము, ఒక 3-4 ఎండుమిర్చి, 1 స్పూను ధనియాలు, 1/2 స్పూను మిరియాలు. ఇవన్నీ ఫస్ట్ వేయించుకుందాం. ఒక 2 స్పూన్లు గసాలు, కొన్ని కొబ్బరి, కొంచెం ఎండు కొబ్బరి, ఇవన్నీ వేయించుకుందాం. ఓకే, ఇప్పుడు ఇవన్నీ వేయించుదాం. ఫస్ట్ కొబ్బరి వేసాను, వాళ్ళు పెట్టి కొబ్బరి వేయించుకొని ఒక డ్రాప్ ఆయిల్ వేద్దాం. కొద్దిగా ఆయిల్ వేసి తర్వాత ధనియాలు, తర్వాత ఎండుమిర్చి, అల్లం, ఎల్లిపాయ, చెక్క, మిరియాలు, ఒక 4 లవంగాలు, 1/2 స్పూన్ జీలకర్ర. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు, ఇప్పుడు కరివేపాకు, గసాలు వేసేది. మళ్ళీ 1 నిమిషం వేయించి చల్లబడ్డ తర్వాత మిక్సీ చేయాలి. ఇది అయిపోయింది. స్టవ్ ఆఫ్ అన్న. ఇది 1/2 kg మటన్ శుభ్రంగా కడిగి 2-3 సార్లు కడిగి పసుపు, కొద్దిగా సాల్ట్, కొద్దిగా 1 స్పూన్ ఆయిల్ వేసి ఒక అరగంట ఇలా పెట్టేసాను నేను. ఓకే, ఇప్పుడు ఏం చేద్దాం, కుక్కర్ పెట్టుకుందాము. కుక్కర్లో చేసుకుందాము. ఆయిల్ వేసేద్దాం. మటన్ కర్రీ కదా కొద్దిగా ఆయిల్ పడుతుంది. ఒక 3 గంటలు వేసేద్దాం దీంతో. ఓకే, ఆయిల్ వేడెక్కిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చేస్తాం. వేడెక్కిన తర్వాత ఆనియన్ వేసేద్దాం. ఆనియన్ బాగా ఫ్రై చేద్దాం. ఫ్రై అయిన తర్వాత ఒక 2-3 రెబ్బలు పుదీనా వేసేద్దాం. పుదీనా, ఒక 2 టమాటా, ఇది ఒక 2 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత ఒక 2-3 పచ్చిమిర్చి, ఏం చేద్దాం, ఈ మటన్ వేసేస్తాం. ఇలా ఒక 2 నిమిషాలు
నిమిషాలు ఫ్రై చేసుకున్నాం. చాలా తర్వాత మటన్ ఇలా ఫ్రై అయింది కదా, ఇప్పుడు మనం మిక్స్ చేసుకున్న మసాలా వేసేసుకుందాం. ఇది ఒక్క 2 నిమిషాలు మగ్గాలి. పసుపు వేయాలి. అలా 2 నిమిషాల తర్వాత కొద్దిగా పసుపు వేసేసుకుందాం. పసుపు, కారం ఈ స్పూన్ తోటి 3 స్పూన్లు కారం నాన్న, 1 స్పూన్ సాల్ట్ ఏమైనా అవసరమైతే మళ్ళీ వేసుకోవచ్చు, రుచికి తగ్గట్లు వేసేసుకుందాం. ఇది ఒక 3 నిమిషాలు మగ్గనిద్దాం. మగ్గనిచ్చి వాటర్ వేసి కుక్కర్ మూత పెట్టేద్దాం. ఒక 4 విజిల్ వచ్చే వరకు పెట్టేద్దాం. మసాలా వేసిన 5 నిమిషాల తర్వాత ఇలా ఆయిల్ పైకి వచ్చింది కదా, ఇప్పుడు ఒక పెద్ద గ్లాసు వాటర్ వేసుకున్నాం. వేసుకొని ఒక 4 విజిల్ పెట్టేసుకుంటాం. ఓకే, వాటర్ వేసిన తర్వాత మూత పెట్టేద్దాం. పెట్టేసి ఒక 4 విజిల్ది పెట్టుకున్నాను. ఓకే, స్టవ్ హైలో పెట్టి పెట్టేసుకో. మటన్ కర్రీ 5 విజిల్ల తర్వాత స్టవ్ ఆపేద్దాం.